పరిశుద్ధ దినం అక్టోబర్ మాసంలోకి సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. అందరి చేతులు హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి దినము పరిశుద్ధ దినమున మనము ప్రత్యేకమైన దినముగా ప్రభు శరీరంలో భుజించడానికి, ప్రభు రక్తము త్రాగడానికి మనందరం సిద్ధపడి వచ్చాం. కొద్ది మాటలు విందాం. ఈ మొదటి పరిశుద్ధ దినం యొక్క ఆరాధనకు దేవుడు మనకిచ్చిన మాటలు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అలాగే జాగ్రత్తగా తీయండి. అందరూ తీసారా? విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదైందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము క్రియలు లేనిదైతే, మనకున్న విశ్వాసము యాకోబు గారు అంటున్నారు, మనకున్న విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి అది సచ్చిన దానితో సమానం అంట, మృతమైనదగును. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకి ఏ విశ్వాసం కావాలి? ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? క్రియలు కలిగిన విశ్వాసం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటించే నేనైనా, వినే మీరైనా ఏ విశ్వాసం ఉండాలి మనలో? కొంతమంది విశ్వాసం ఉందంటారు, కానీ వాళ్ళు ఏముండదు, క్రియ ఉండదు. విశ్వాసం ఉంటుంది అంటారు, మన పేర్లేంది? మన పేర్లే విశ్వాసులు, కానీ మనలో ఏముండదు? విశ్వాసం క్రియ ఉండదు. విశ్వాసం ఉంటుంది, మేము విశ్వాసం అంటాం, కానీ విశ్వాసం చేత ఏ పని చేయము. క్రియ అంటే ఏంది? పని. ఇక్కడ జేమ్స్ గారు అంటున్నాడు, విశ్వాసము క్రియలు లేనిదైతే అది చచ్చినతో సమానం. చచ్చిపోయింది ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? చచ్చినది ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? చచ్చిన మనిషిని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? చచ్చిన మొక్కని ఇంట్లో పెట్టుకుంటారా? చచ్చినది ఏది కూడా ఇంట్లో పెట్టుకోరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విశ్వాసం ఎలా ఉండాలంటే క్రియలు కలిగి ఉండాలి. మన విశ్వాసం క్రియలు కలిగి ఉంటే 22వ వచనం చదవండి. క్రియలతో కూడిన విశ్వాసం అయితే అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేయిస్తుందంట. దేవుని స్తోత్రం. ఏం కలుగు చేసింది? కార్యసిద్ధి కలుగు చేసి పరిపూర్ణమైనదని మనం గ్రహించగలము. ఇప్పుడు మన క్రియ ఉందనుకోండి, అది కార్యాన్ని జరిగించింది, మనం పూనుకున్న పనిని ముగింపు చేసింది. విశ్వాసులలో ఏముండాలి? ఇప్పుడు ఏముండాలి? క్రియ అంటే పని. ఇప్పుడు మనము కనపడుతున్నది, మనం ఇప్పుడు యేసు ప్రభు వారిని చూసాం, మనము యేసయ్యని చూసామా? చూసారమ్మా? యేసయ్యని చూసాము. మనకేముంది? విశ్వాసం ఉంది. ఒకరోజు చూస్తాము అనే విశ్వాసం, ఇది క్రియ. యేసయ్యని ఎవరైనా చూసారా? చూడలేదు. విన్నాము, దాని క్రియా మూలముగా మనం అడుగులు వేస్తున్నాం. ఇదిగో దేవుని సన్నిధికి అడుగులు వేసాం, ఇది క్రియ. ఈ క్రియ మూలంగా మనకి కార్యసిద్ధి కలుగు చేసింది. ఒకరోజు చూస్తాం, ఒక రోజున మనము మధ్యాకాశములో ఆయన వేసే బలలో కూర్చుంటామంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనము ఒక బలలో, ఇప్పుడు మనము ప్రభు శరీరం భుజించబోతున్నాము, ఆయన రక్తము త్రాగబోతున్నాం. ఒక రోజున మధ్యాకాశములో ఆయన కూర్చుంటాడు. మన సంఘం ఎత్తబడింది, అక్కడ ఆయన
ఇస్తాడట. ఏమిస్తాడు? జీవాహారం. 7 సంవత్సరాలు మనకి ఆయన కూర్చున్న బల్లలో భోజనం పెడతాడు. దేవుని స్తోత్రం. ఆ భోజనము అనారోగ్యం ఉండదట. ఆ భోజనములు ఏముండదు? రోగం ఉండదు, వ్యాధులు ఉండవు, సమస్యలు ఉండవు. ఇప్పుడు మనం తినే ఫుడ్, మనం తినే తిండి రోగంతో కూడింది. రోగమే రోగం. గ్యాస్ వచ్చింది, తింటే గ్యాస్, తింటే గ్యాస్. ఇదివరకు ఏముంది? ఇదివరకు గ్యాస్ అనే మాట నేను ఎట్లా, షుగర్ అనే మాట నేను ఎట్లా. ఇప్పుడు ఏంటి? అన్ని మందులతో పెంచుతున్నారు, మందులతో పెంచుతున్నారు. దేవుడు మనకి ఒక ప్రత్యేకతను ఆయన సన్నిధిలో విశ్వాసము అతని క్రియలలో క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగజేసే ఆ విశ్వాసము, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైతే, మన విశ్వాసము పరిపూర్ణమైనదైతే అది కార్యసిద్ధి కలుగజేసింది. దేవుని స్తోత్రం. మనకి మరి పరిపూర్ణమైన విశ్వాసముతో మనందరం విశ్వాసం ఇస్తూ ఒక దేశంలోనంట స్త్రీలు వర్షం రావట్లేదంట. ఆ దేశంలో వర్షం కురవబోతుంటే ఇట్లకే ప్రార్థన వీరులంతా, స్త్రీలంతా కలిసి ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని అనుకున్నారంట. ప్రార్థన వీరుల సమాజం అంతా ఏమనుకున్నారంటే కొండ మీదకి వెళ్ళి దేని కొరకు ప్రార్థన? దేని కొరకు? వర్షము కొరకు ప్రార్థన. వర్షం పడట్లేదట. వర్షం కొరకు ప్రార్థన చేద్దామని అందరూ చెప్పుకుని ఒక ఐక్యతగా కొండ మీదకి వెళ్ళబోతుంటే ఒక చిన్న అమ్మాయి నేను కూడా వస్తాను అంటే వీళ్ళన్నారంట, వద్దు, ఆ కొండ మీదకి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, నువ్వు వస్తే మాకు డిస్టర్బ్ అవుతాయి, వద్దు, ఇంటి దగ్గర ఉండు, మేము 2 గంటలు ప్రార్థన చేసుకుని వస్తాము అని అమ్మాయి చెప్తే కాదని మానవేస్తున్నాం. నేను రావాల్సిందేనని వస్తూ వాళ్ళు బయలుదేరారు. ఎట్లా బయలుదేరారు? ఎలా మామూలుగా బైబిల్ తీసుకున్నారు, బయలుదేరారు. ఆ చిన్నదైతే బైబిల్తో పాటు ఏం తీసుకుంది? గొడుగు తీసుకుని బయలుదేరి. వాళ్ళు ఎందుకమ్మా గొడుగు అని అంటున్నారంట. వాళ్ళు ఎందుకమ్మా గొడుగు? ఎందుకు? వర్షం పడతలేదుగా, గొడుగు ఎందుకంటే అప్పుడు ఆ చిన్నమ్మ ఏంటంట, మనం దేని కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం చెప్పండి? వర్షం కొరకు. వచ్చేటప్పుడు ఏమొచ్చింది? ఏం తీసింది? మరి వర్షంలో తడుచుకుంటూ రాకుండా ఏం తెచ్చుకోవాలి? అది క్రియ. దేవునికి స్తోత్రం. మనం విశ్వాసం అంటున్నాము కానీ అంత లోకస్తులు ఏం చెబితే అదే చేస్తాం. కానీ పేరుకేమో యేసయ్య అంటాము, చేసేదంతా సాతాను క్రియలే. యేసయ్య బిడ్డను అంటాం. మనం ప్రారంభించేది, ముగించేది, అడుగుపెట్టేది అంతా వాళ్ళ లోకంలో కీడు వచ్చింది. చీర ఎట్లా అంటే అట్టగే చేద్దాం. కీడు వచ్చింది అంటాం. ఎవరైనా చనిపోయారనుకోండి, పలానా రోజు 2 రోజులు పెట్టకపోతే కీడు వచ్చిందో అన్నారనుకోండి, అదే చేస్తాం. దేవుని బిడ్డలకు ఏం కావాలంటే, ఏ విశ్వాసం కావాలట? క్రియలు కలిగిన విశ్వాసం కావాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. మనందరికీ దేవుడు నిరీక్షణ ఆధారము కలిగి ఉన్నాడు. ఒకప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము విశ్వసించాడు. ఇప్పుడు మనకు ఎన్నో మాదిరికరమైన సాక్ష్యాలు ఉన్నాయి, బైబిల్ ఉంది, వాక్యం ఉన్నది. ఆ రోజుల్లో అబ్రహాము ఎవరిని చూసి నమ్మాడు? దేని చూసి నమ్మాడు? నిరీక్షణకు ఆధారమే లేదు, కానీ అబ్రహాము విశ్వసించాడు. దేవుని స్తోత్రం. విశ్వసించాడు. ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను అంటున్నావు, మరి మన విశ్వాసానికి క్రియలు ఉన్నాయా? ఇంకొక ప్రశ్న. నేను విశ్వసిస్తున్నాను అంటున్నావు, నీ విశ్వాసానికి క్రియలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే లేవు అనే చెప్పాలి. కన్నీళ్ళు కాలుస్తూ ప్రార్థన చేస్తున్నావు, నీ కన్నీళ్లకు ప్రార్థన క్రియలు ఉన్నాయా? లేవు. కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేస్తున్నావు, నిన్ను తడిమి చూస్తే
నువ్వెవరివి? తడిమి చూస్తే యాకోబువి, స్వరం చూస్తే తడిమి చూస్తే ఏశావువి, స్వరం చూస్తే అట్లా ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి. తడిమి చూస్తేమో ఏశావువి, స్వరం చూస్తే యాకోబుని. క్రియలు అలా ఉన్నాయి. కానీ ఏం చెప్పుకుంటున్నావు? నేను విశ్వాసాన్ని చెప్పుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పగటి వేళ ఉదయకాలంలో ఈ అక్టోబర్ మాసం మొదటి ఈ పరిశుద్ధ దినములో దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నావు. వాక్యం విన్నంతసేపు ఇలా ఉండాలనుకుంటావు. ఇది దాటంగానే నీ క్రియలు ఎలా ఉన్నాయంటే మారిపోతున్నాయి. లోకంలో కలిసిపోతున్నాయి. లోకం నుంచి బయటికి రాలేకపోతున్నావు. విశ్వాసం అని చెప్తున్నావు. ఎక్కడికైనా పోతే నేను విశ్వాసిని అంటున్నావు. కానీ నీలో ఏం కనపడట్లేదు? ఏం కనపడట్లేదమ్మా? ఏమా కుర్చీలో కూర్చున్నావు అంట, మీరు అప్పుడప్పుడు కునికి ఎత్తనట్టుండరే. ఏం కనపడలేదు? విశ్వాసం కనపడట్లేదంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ క్రియలు కలిగిన విశ్వాసం ఉండును గాక. చెప్పండి, క్రియలు కలిగిన విశ్వాసం ఉండును గాక. క్రియలు కలిగిన విశ్వాసం ఉండును గాక. సరిపట్ల మీరు చెప్పి ఆమె క్రియలు కలిగిన విశ్వాసం ఉండును గాక. ఇది ఇప్పుడు సరిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే మన పితరులు విశ్వాసం కలిగి ఉన్నారు. మనకు మాదిరికరంగా ఉన్నారు. మన పితరులే చదివినప్పుడు చూసినప్పుడు ఆ రోజుల్లో వారికి మాదిరికరము లేదు. ముందు ఇప్పుడు మనకి ఇదిగో ఈ దారినే మనిషి వెళ్ళాడని ఎలా కనపడుతుందంటే అడుగులు వెళ్ళారా ఈ మనిషి, ఈ అడుగులు మనం వెళ్ళొచ్చు అని. ఇప్పుడు ఇది మనకు మాదిరికరంగా మన చరిత్రలకు వెళితే కొంతమంది మనకి చరిత్రకారులు మన పితరులు ఉన్నారు. వారిని మనం తెలుసుకుంటే చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక అని అందరూ అక్కడ ఒక జాబితా ఉంది విశ్వాసానికి సంబంధించి. కొందరి విశ్వాస వీరుల యొక్క జాబితా ఉంది ఇక్కడ. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము తీయండి. అందరు తీయండి. 4వ చరణ చదువుకుందాం. దీని పేరేంటంటే విశ్వాసపు అర్పణ. ఈ మొదటి మాట పేరేంటంటే విశ్వాసపు అర్పణ. చదువమ్మా. విశ్వాసమును బట్టి, చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నా వైపు చూడండి. అయిపోయింది. చదవమన్నప్పుడే బైబిల్ ఏం చూడండి. తర్వాత నా మీద దృష్టి పెడితే అంటే వాక్యం మీద, నా మీద అంటే వాక్యం మీద దృష్టి పెడితే మనకు కొంచెం అర్థమైంది. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. ఏ బలి అది? శ్రేష్టమైనది. ఎట్లా చెప్పగలవు? ఎలా చెప్పగా? ఆది కాండంలో రాసింది. వీళ్ళు ఇచ్చే బలి అంటే హేబేలేమో గొర్రెల మంది ఉంది, కయ్యూనికేమో పొలం ఉంది. హేబేలుకి ఏముంది? హేబేలుకేమో గొర్రెల మంది ఉంది, కయ్యూనికేమో పొలం ఉంది. వీళ్ళిద్దరికి సేద్యం చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది సంపద. ఇద్దరు దేవుడి సన్నిధి తెచ్చారు. చదువుతారా లేదా? అవసరం లేదా? ఆది కాండం తీయండి 4వ అధ్యాయం 3వ చరణంలో. మళ్ళీ దీన్ని లైన్లో పెట్టుకోండి. ఏంటంట? కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. వీళ్ళు ప్రథమ సంతానం. ఎవరికి? ఆదాముకి, హవ్వకి. వారికి వీళ్ళిద్దరూ ప్రథమ సంతానం. అంటే కయ్యూను పెద్దోడు, హేబేలు చిన్నవాడు. కయ్యూనేమో పొలంలో సేద్యం చేస్తున్నాడు. చదవండి. అర్పణ దశభాగం తెచ్చాడు అనుకుందాం. మన భాషలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఒడ్ల పంటలో నుంచి దశభాగం దేవుని సన్నిధికి తెచ్చాడు. తెస్తే ఇప్పుడు అక్కడ పెట్టాడు. తర్వాత హేబేలు
తను ఏం చేసుకుంటున్నాడంటే గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెల నుండి ఏం తెచ్చాడు? వాటిని చక్కగా శ్రేష్టమైనది, మచ్చలేనిది, డాగులేనిది, ఇంకా ముడతలేనిది, కొవ్వినది, ఏడాదిది తీసుకొచ్చు. మనం ఏం చేస్తామంటే దేవుడి సన్నిధికి ఏం చేస్తాం? ఇక్కడ వీళ్ళిద్దరిలో దేవుడు పక్షపాత అంటారా? ఏమో మీరు చెప్పండి. దేవుడు పక్షపాతం మీ దగ్గర తీసుకున్నాక అప్పుడు చూద్దాం. దేవుడు పక్షపాత? ఆయన రెండు కన్నులతో సమానంగానే చూస్తున్నాడా, లేదా ఒక కన్ను ఒకరికి ఒక కన్ను ఒకరికి చెప్తున్నాడా? వీళ్ళిద్దరు తేడా చేసి చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం. ప్రారంభంలోనే కయ్యూను దేవుని సన్నిధి తెచ్చాడు అర్పణ, హేబేలు తెచ్చాడు. కానీ కయ్యూను అర్పణ కంటే కూడా హేబేలు అర్పణను దేవుడు ఇది శ్రేష్టమైనది అని అంగీకరించాడట. దేవుని స్తోత్రం. ఎందుకని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి నిలబడి ఆలోచించడం. ఇతను ఏం చేశాడంటే ఒడ్లు తీసుకొచ్చాడు. తూర్పాత పట్టణమి మన భాష, మనం మాట్లాడుకుందాం. ఒడ్లు ఏం చేశాడంటే తూర్పాత పట్టణమి అంటే అది రాసి చూసేవాడు. తూర్పాత పట్టకుండా ఆ రాశిని పోసుకొచ్చాడు. మరి దేవుడు పక్షపాత అంటారా ఏంటి? హేబేలు ఏం చేశాడు? కూలి దాన్ని, కుంటి దాన్ని, వంగిపోయిన దాన్ని, జబ్బు వచ్చిన దాన్ని తెచ్చాడా? మనం కాదులే. కానీ కొంత నేను చాలా ఊర్లో తిరిగాను, చాలా చర్చికి వెళ్ళాను. చాలా మంది ఏం చేస్తారంటే, ఒరే ఈ ఫ్రిడ్జ్ మన దగ్గర కొద్దిగా చెడిపోయింది, పెద్ద తెచ్చుకునే ఈ ఫ్రిడ్జ్ మందిరానికి ఇచ్చారని పడుకురా. దేవునికి ఏమి ఇవ్వాలి? ఇరిగిపోయింది. ఆ ఆఫీసులో అంట కొత్త కుర్చీలు వచ్చినాయంట, ఈ కొద్దిగా డ్యామేజ్ అయ్యాయంట. అరే ఈ మందిరానికి అంటే ఖాళీ ఎత్తుకోవడానికి ఇస్తున్నారంట. దేవునికి ఏమి ఇవ్వాలంటే కయ్యూను ఏం చేశాడంటే మిళితమైన ఇచ్చాడు. అంటే అన్ని కలిసి ఇచ్చాడు. దేవుడు అంగీకరించలేదు. హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైనది, అది కూడా మచ్చలేనిది, డాగులేనిది, మరి ముడతలేనిది, ముసలిది కాదు, కుంటిది కాదు, యవ్వనం కలిగినది, చుట్టూ దాన్ని తీసుకొస్తే దేవుడు అంగీకరించే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు తెస్తుంది ఎక్కడికో తెలుసా? ఎక్కడికి నువ్వు తెస్తుంది? ఎక్కడికి నువ్వు తీసుకొస్తుంది? ఎక్కడికి? దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఇప్పుడు నిన్ను ఒకసారి ఆలోచించుకో. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఎలా వస్తున్నావు? ఎలా రావాలి? క్రియలు కలిగిన విశ్వాసముతో రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ తీసుకొచ్చిన అర్పణ క్రియలు కలిగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసముతో, క్రియలు కలిగిన విశ్వాసముతో రావాలి. ఒక దైవ సేవకుడు మన ఇంటికి వస్తున్నాడు అనుకో, ఆయనకి ఏం చేస్తాం? శ్రేష్టమైనవి పెట్టమా? ఇది మనకున్న దానిలో శ్రేష్టమైనది. అంతేనా? శ్రేష్టమైనది చేస్తాం. ఒక దైవ సేవకుడు భోజనానికి మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, మనం ఎలా చేస్తాం? ఫిష్ చేస్తాం, మటన్ చేస్తాం. ఇంకా ఆయన ఏం తింటాడో, ఏం అంగీకరిస్తాడో, ఏం కోరుకుంటాడో, ఎక్కువగా దేని దృష్టి పెడతాడో వాటిని కలుపుకుని ఏం చేస్తాం? వాటి ఐటమ్స్ అన్ని రెడీ చేసి వాటిని ఆయన కొరకు సిద్ధపరిచి పెట్టి ఆయన శభాష్ అనిపించుకోవడానికి మనం ఎంత సత ప్రయత్నం చేస్తాం. ఒక మనిషిని సంతోషపరచడానికి మన సత ప్రయత్నం చేస్తున్నామే. ఆకాశమును సృష్టించిన దేవుడు ఆయన సన్నిధి తీసుకొచ్చి అర్పణ ఎలా ఉండాలి? శ్రేష్టమైనది. అందుకే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవుడి ఉదయ కాలంలో నీ అర్పణను దేవుడు అంగీకరించును గాక. అర్పణ అంటే ఏంటి? అర్పణ అంటే నీవే. దేవునికి నువ్వు అర్పించుకున్నావే, దేవునికి నువ్వు సమర్పించుకున్నావు. ఒక రోజున ఏమని? ప్రభా, ఈ లోకము నుండి నేను తప్పించబడతాను, ఈ లోకం నుండి విడుదల పొందుకుంటాను, నా కొరకు సిలువలో ఆఖరి రక్తబొట్టు
చిందించావు నా కొరకు, నా పాపములు నీవు భుజస్కంధాల మీద మోసావు. నా కొరకు సిలువ మోసుకుని కపాలం అనే స్థలములో గొరకొత్త కొండ పైన అయ్యా అక్కడ నువ్వు అయ్యా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వేలాడివో ప్రభా అని మనము దేవుని బిడ్డలకు సమర్పించుకుంటాం. మనము కర్పణ ఆ రోజు నుంచి మనం ఎలా ఉండాలి? దేవునికి శ్రేష్టముగా కనపడాలి. దేవుని స్తోత్రం కలుగుదా. ఇప్పుడు దేవుని సన్నిధికి నువ్వు ఒక అర్పణ, ఈ అర్పణ ఎలా ఉండాలి? శ్రేష్టముగా ఉండాలి. నీవెలా ఉండాలి? నేను ఎలా ఉండాలంటే దేవునికి ఇంపైన సువాసన కలిగిన అర్పణగా ఉండాలి. మనం అనుకున్న ఓట్లు లేదా గోరుపిల్లో లేదా డబ్బులు అనుకుంటున్నాం. అసలు అర్పణ నీకు నేనే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి చూస్తే హేబేలు అర్పణ శ్రేష్టముగా కనబడింది. ఈ రోజున నీ అర్పణ కూడా శ్రేష్టముగా కనపడాలి. అప్పుడు దేవుడు నిన్ను మన చరిత్రలో మిగులుతాము, చరిత్రకారులుగా నిలబడతాము, దీవించబడతాము, నీ కుటుంబం ఆశీర్వదించబడతాము. ఈ రోజున కొరాకొరిగా సరిగ్గా లేదంటే చేతి నిండా కారణం ఎందుకో తెలుసా? శ్రేష్టమైన అర్పణ లేదు నీలో. అర్పణ లేకే మనం త్వరగా వెళ్దాం. లేదమ్మా పుట్టినరోజా? త్వరగా మనం వెళ్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి చరణం చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి చరణం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా అందరూ వినండి. కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము శరీరములను ఆయనకి ఏం చేసుకోవాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేసుకోవాలి? అందరు చెప్పండి అమ్మా. మీరు తీసేసరికి అయిపోతుంది. ఏం చేయాలి? సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరములు ఏం చేయాలి? ఆ రోజు మనం దేవునికి అర్పణగా ఉంటానని చెప్పుకున్నామే. ఆ రోజు నుండి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, దేవుడు ఏమనుకూలిస్తున్నాడు? శ్రేష్టమైనది కోరుకుంటున్నాడు. దేవునికి అనుకూలమైనది ఏంది? శ్రేష్టమైనది సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి బ్రతిమలు అనుకుంటున్నాడు. నేను కూడా బ్రతిమలు అనుకున్నాను. రోజు ప్రతి ఆదివారం మిమ్మల్ని బ్రతిమలు అనుకుంటున్నాను వాక్యం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మనం పరిశుద్ధముగా ఉండాలి, దేవునికి అనుకూలమైనది చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నామో లేదో ఒకసారి పరీక్ష పెట్టుకోండి. దేవునికి అనుకూలముగా చేస్తున్నామో లేదో, అన్ని దేవునికి అనుకూలంగా చేస్తున్నామా, లేకపోతే దేవునికి అనుకూలముగా లేకుండా చేస్తున్నామో, లోకానికి అనుకూలంగా చేస్తున్నామా, దేవునికి అనుకూలంగా చేస్తున్నామా, ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో పెడితే ఒకసారి మరి దీని మీద వాక్యం ధ్యానం చేద్దాం అనుకున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనదని. మరి మనకు అంత సమయం సరిపోదు. అర్పణ అది ఎలా ఉండాలంటే సమర్పణగా తీసుకోవాలి. కానీ ఏదో వచ్చాం ఆదివారం క్రైస్తవులు కాబట్టి గుడికి చర్చికి రావాలి కాబట్టి వచ్చాం, ఏదో కాసేపు విన్నాం, ఏదో మన దగ్గర చేసాం, ఇది అనుకుంటున్నాం. మనం అర్పణ అంటే నేను ఒక అర్పణ అనుకోవట్లా. చాలా మంది మనం ఎలా ఉండాలంటే అర్పణ అనేది సమర్పణగా ఉండాలి. విశ్వాసం తగినట్లుగా క్రియారూపం దాల్చాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. క్రియారూపంగా ఉండాలి. పాత నిబంధనలో మనం ఒకసారి మనం ఆలోచిస్తే మంచి మాటలు ద్వితీయోపదేశకాండం తీద్దాం. ఎందుకంటే ఇది చాలా శ్రేష్టమైన మాటలు. ద్వితీయోపదేశకాండం తీద్దాం. 26వ అధ్యాయం 2, 3, 4 చదువుకుందాం. నీ దేవుడిని యెహోవాను వీక్షించుచున్నా నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచిన దేవుడిని యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొనును.
ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినముల నుండి యాజకుడి యొద్దకు పోయి, ఇది యెహోవా మన పెద్దలకు ఇచ్చినదని ప్రమాణం చేసి దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి లేని దేవుడి యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నామని అతనితో చెప్పవలెను. ఇప్పుడు మొదట మళ్ళా వద్దాం. ఈ దేవుడి యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూముల నుండి నువ్వు కూర్చుకొను, నీ భూభూములన్నింటిలో ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సన్నిధికి ఏం తీసుకురావాలి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకురావాలా, లేకపోతే ఇక్కడికి వస్తూ ఇంకోసం అక్కడికి తీసుకెళ్ళాలా? చదవండి, అక్కడ ఉంది చదవండి. నేను ఏం చెప్పింది కాదు, అక్కడ ఉంది, అది చదవండి. అది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధిని. ఏ మందిరంలో మీరు వెళ్తున్నామో ఆ మందిరం సేవకుడి దగ్గరికి వెళ్ళి దీన్ని అర్పించాలి. దేవుని స్తోత్రం. అది ఏం చేయాలి? నా మాట మీకు అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అర్థమైతేనే చెప్పండి. నువ్వు వెళ్తున్నా ఏ మందిరముకు నువ్వు సమర్పించబడి ఏర్పరచబడ్డావో ఆ మందిరములో నీ భూమిలో నుండి వచ్చేదాన్ని ఏం చేయాలట? ఏం చేయాలి? దేవుని సేవకుడు దగ్గర, అంటే పాత మందుల యాజకుడు అంటారు, దేవుని సేవకుడు దగ్గర తీసుకెళ్ళి అది వారి చేతికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే అప్పుడు నీవు, నీ కుటుంబం, నీ భూఫలము, నీ గంప, నీ పిండి పిసుకుతుంటే ఆశీర్వదించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. మన అర్పణ దేవుడు అప్పుడు అంగీకరిస్తాడు. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక ఆమెకంట 80,000 జీతం వచ్చిందట. 8 మంది పాస్టర్లు వేసిందంట. ఏం చేసింది? 8 మందిని నిలబెట్టి ఒక కవరు 2, 3, 4, 5, 6, 7, 8 కవర్లు ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళలో 8 కవర్లు ఎవరు పాస్టర్ గారు మరి తెలియదు. 8 మంది కలిసి ఎందుకు ఏమో మెహర్బాని 8 మంది నా చేతిలో ఉండాలి అని 8 మందికి పంచింది. ఎంత పంచింది అర్థమైందిగా? ఎంత? కవర్లు పంచింది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ముసలాం చచ్చిపోయింది. ముసలాం చచ్చిపోతే 8 మందికి ఫోన్ చేసిందంట. పాస్టర్ గారు మా ముసలాం చచ్చిపోయింది, ఈరోజు కార్యక్రమం చేయడానికి 8 మంది పిలిస్తే మొదట ఆయన అనుకున్నారంట, 2 ఆయన వెళ్తానులే నాకు కొంచెం పని ఉంది అని, నా పని పర్లేదులే అనుకున్నాడు ఆయన. 2 ఆయన ఏమనుకున్నాడంటే, సేమ్ 3 ఆయన వెళ్తాడులే, నేను వెళ్ళపోయిన పర్లేదు. 8 మంది అదే మాట అనుకున్నారు. 8 మంది వెళ్ళాల. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్క ఉత్సాహం చెప్పాను, కానీ మనం ఏం చేయాలంటే, మీరు ఇలా చేస్తే మీరు దీవించబడరు, ఆశీర్వదించబడరు, మీరు లేవనెత్తబడరు. ఏ మందిరములకు మీరు జత చేయబడ్డారో, అర్పించబడ్డారో, స్థిరపరచబడ్డారో, ఏర్పరచబడ్డారో ఆ మందిరములో మీ కష్టాన్ని ప్రభు సన్నిధిలో అర్పించి దేవుని సేవకుడి చేత ప్రార్థన చేయించుకోండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అప్పుడు మీ చేతి పనులు దీవించబడతాయి. అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. మీరు ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియదు. మైకుల్లో చదవటం, లేకపోతే బోర్డులు రాయటం. మొన్న చదువులో మంచి వెళ్తే బోర్డు మొత్తం రాసి ఉండేది. చోట మొత్తం ఒక 150 పేర్లు రాసి ఉండేది. ఆ స్కూల్ దగ్గర రాసి ఉండేది మొత్తం. మన ఎడం చేతికి కూడా తెలియకూడదు. మనం చేసే పని దేవునికి ఇచ్చేది మన ఎడం చేతికి కూడా తెలియదు. కుడి చేతి వచ్చింది, అది ఎంతవరకే ఉండాలంటే అప్పుడు మీరు దీవించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేగాని మనము ఇలా చేస్తే ఇది ప్రజలకు తెలియాలి. మైకులో చెప్పలేదు. ఒక ఆమెను మర్చిపోయాడంటే అయ్యారు, ఆమె గొడవ. ఇలాంటివి చేస్తే ఏమైందంటే నువ్వు దీవించబడవు, ఆశీర్వదించబడవు. దేవుని వాక్యములాగా నువ్వు దేవునికి
అర్పణగా ఉండును గాక, సమర్పణగా ఉండును గాక. ఏదో పెళ్లి కోసము, పెళ్లి బాప్తిస్మము, పెళ్లి కొరకు, లేకపోతే సర్టిఫికేట్ కొరకు, లేదా ఇంకో దాని కొరకు కాదు అర్పణ. మనం ఎలా ఉండాలి? దేవునికి సమర్పణగా ఉండాలి. ఆమేన్. సమర్పణగా ఉండాలి. అప్పుడే నీవు స్థిరపరచబడతావు, దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట మనకు చాలా ఉన్నాయి కానీ రెండో మాటకు వెళ్ళి తెలుసుకుందాం. రెండో మాట తెలుసుకుని ముగిచ్చేస్తాను, సమయం లేదు. రెండవది, ముందు ఆ విశ్వాసములో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అర్పణ కలిగి ఉండాలి. విశ్వాసపు అర్పణ కలిగి ఉండాలి. రెండవది నడక, విశ్వాసపు నడక. విశ్వాసములు ఏం చేయాలి? మనం నడవాలి, విశ్వాసములో నడవాలి. మొదటి ఆయన ఎవరు? హేబేలు అర్పణ దేవుడు శ్రేష్టమైనది కాబట్టి అంగీకరించాడు. రెండు ఆయన ఎవరంటే 5వ వచనం చదవండి, నేను ముగించేస్తాను త్వరలో. 5వ వచనం 11వ, అందుకని హెబ్రీయులు రాసిన పత్రికని 11వ అధ్యాయాన్ని ఒక పక్కన పెట్టుకోండి, దాని లైన్లో పెట్టుకుని 5వ వచనం చదవండి. విశ్వాసం బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనుక్కోబడెను. మళ్ళా చదివి, విశ్వాసమును బట్టి మరణమును హానోకంట మరణమును చూడకుండానట్లు కొనుక్కోబడెను. ఏమి చూడకుండా? ఏమి చూడకుండా? మరణమును చూడకుండా. హానోకు మరణం ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ హానోకు దేవునితో నడిచేయడం లేదు, రాయబడిందో లేదో మనం చదివితే తెలిసింది. హానోకు దేవునితో నడిచెను. అది హానోకు ఎవరితో నడిచాడు? ఇది ఇప్పుడు ఏ నడక? విశ్వాసపు నడక. విశ్వాసములు ఏం చేయాలి? మనం నడవాలి. ఇందాక విశ్వాసంలో మనం అర్పణ, విశ్వాసాన్ని బట్టి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు మనము విశ్వాసంలో ఏం చేయాలి? విశ్వాసంలో ఏం చేయాలి? విశ్వాసంలో నడవాలి. విశ్వాసపు నడకలో ఉండాలి. ఇక్కడ హానోకు దేవుడితో, విశ్వాసం అంటే దేవుడితో నడవటము, దేవుడితో నడవటము. ఇప్పుడు మీకు ఒక స్థలం కావాలి, ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, నాకు ఒక స్థలము మీరు సిద్ధపరిచారు అని ప్రార్థన చేస్తుంది. మీకు ఆ మధ్య ముస్లాం గురించి చెప్పాడు కదా, ముసలో డబ్బులు వస్తే ఆయన చచ్చిపోయాడు. ఆ డబ్బులతో ఇల్లు వేసుకుందామని ప్రారంభిస్తే ఎవరు వచ్చాడు? ఆ ఊర్లో ఒకడు, వాడు ఎలాంటి వాడు? ఆ స్థలాన్ని కొట్టేయడానికి వచ్చి వాడు ఏమయ్యాడు? హాస్పిటల్ పాలైతే అవన్నీ ఆ ముసలాంకి ఏర్పరచబడ్డాయి. నిజంగా మా ప్రార్థన చేసుకుంటే ప్రారంభించింది, దేవుడు ఏం చేసే దాన్ని ఏర్పరచడం లేదా? ఏర్పరచడం లేదా? ఏర్పరచడం లేదా? కొద్ది చెప్పొచ్చు, లేదు బైబిల్లో లేదు, అక్కడ ఏర్పరచడం లేదా? ఆ ముసలాంకి సహాయం చేసేది లేదా? మన విశ్వాసపు నడక, విశ్వాసమును నడవాలి. దీనినే విశ్వాసపు నడక అంటారు. విశ్వాసములో నడిచినప్పుడు, నడక అంటే జీవితం. మన జీవితము విశ్వాసపు జీవితముగా మార్చబడాలి. ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే నడిపించబడాలి. ప్రభు కొరకు చనిపోవడం సులభమే. ఎట్లా? ఒకసారికి చనిపోవాలంటే సులభమే, కానీ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? విశ్రాంతిలోకి వెళ్తారు. మనం అనుకుంటాం చనిపోయిన వారు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు, ఇప్పుడే అనుకుంటాం. కాదు, విశ్రాంతిలోకి వెళ్తాం. విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత ఒకరోజు తీర్పు ఉంటుంది. ధవళ సింహాసనం ఎదుట తీర్పు ఉంటుంది. మనందరము దేవుని పరిపూర్ణమైన, ఇప్పుడు నేను చెప్పిన విశ్వాసములో మీరు పరిపూర్ణంగా నడిచిన వారు, విశ్వాసంగా నడిపించబడిన వారు, పరిపూర్ణంగా ఉన్నవారు డైరెక్ట్గా ఆయన ఏర్పరిచిన స్థలములకు వెళతామంట. లేకపోతే మనము ఏదైనా సమస్య, కేసులు లాంటి, ఇప్పుడు మనము దేవుని సన్నిధికి రావడానికి కొద్దిగా విశ్వాసములో, అర్పణలో తేడా ఉందనుకోండి, ధవళ సింహాసనం ఎదుట మన దేవుడు నిలబెడతాడంట. తీర్పు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎవరు వెళ్తారంటే
ఆ ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఆయన చూసి రాసిన మాటలు 3వ అధ్యాయం 27వ చరణంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు జయించారు. యేసు ప్రభువారు జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుంటున్న ప్రకారము. ఇప్పుడు మనము జయించిన వారముగా ఉన్నవారిని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఏం జయించాలి? ఏం జయించాలి? లోకమును జయించాలి. యేసు ప్రభు లోకాన్ని జయించాడు. అలాగే మనం ఏం చేయాలి? నేను జయించాను. ఏం జయించాడు ప్రభు వారు? లోకాన్ని జయించాడు. ఇప్పుడు మనం ఏం జయించాలి? లోకాన్ని జయిస్తే అప్పుడు ప్రభు వారు ఏమంటున్నాడంటే, నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. నిద్రపోతున్న వారి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నిజం చెప్పండి, నిజం చెప్పండి. అప్పుడే పొద్దున్నే వచ్చేటమ్మా కమ్మని ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రశస్తమైన వాతావరణంలో ఆయనతో కూర్చోవాలంటే, కూర్చుండనివ్వాలంటే మనము జయించాలి. అప్పుడు ఆడికి వెళ్తాం. ప్రభు కొరకు చనిపోవడం సులభమే, కానీ ప్రభు కొరకు జీవించడం కష్టం అంట. ఎలా? ప్రభు కొరకు జీవించడం అంటే ఎట్లా? ఎలా? ప్రభు కొరకు జీవించడం అంటే ప్రతిరోజు రావటమే. ప్రతిరోజు అంటాం కదా, రోజు నన్ను చంపే కంటే ఒకరోజే చంపేసి అవతల పడేయ్యా. భార్య భర్తలు ఇద్దరు గొడవల మధ్యలో ఏమనంటే, నన్ను ప్రతిరోజు చంపుతున్నావు, చార్చులు పెడుతున్నావు, పద్దాగా పెడుతున్నావు, ఒకరోజు చంపి పడేసి అనుకోరా? యేసు ప్రభు కొరకు జీవించడం అంటే ప్రతిరోజు మనం సచ్చిన కుక్కలాగా ఉన్నాం, సచ్చిన వారులాగా ఉన్నాం. ఎట్లా సచ్చిన వారు అంటే మన మీదకి ఏమొచ్చి నోరు కట్టేసుకోవాల్సింది. లోకంలో అందరినీ దేవుని బిడ్డల్ని ధనామని కలిగిస్తారు, కానీ లోకంలో తిరిగేవాళ్ళు కలిగిస్తారా? ఆమె ఎంత చెడిపోయిందో అయినా సరే ఆమె కలిగిస్తారా? ఆమె కదిలియాలంటే భయపడతారు. అదే దేవుని బిడ్డలు అయితే నిందారహితముగా యథార్థముగా జీవించే వారిని కదిలియాలంటే ఎంతసేపు? ఎందుకు? నువ్వు 100 తిట్టినా వాళ్ళు నోరు పూసుకుని ఉంటారు. ఎవరి కోసం ఉంటున్నారు వాళ్ళు? ఎవరి కోసం తెలుసా? ఆ సింహాసనం మీద యేసు ప్రభు కూర్చుంటేనే వాళ్ళని వీళ్ళు రోజు చచ్చిపోతున్నారు. తెలుస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులే మనందరం పరిశుద్ధులమే. ఇప్పుడు మనం దేనికి అవ్వాలి? సంపూర్ణులైనప్పుడు ఆ సింహాసనం మీద కూర్చుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సన్నిధిలోకి వెళ్ళాలంటే మనలో మచ్చ, డాగు, వెంపు ఏముండకుండా ఆయన ఎదుట నిలబడినప్పుడు ఇవి కనపడకుంటే ఆయన సన్నిధిలో నిరంతరం ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రతి నెల మొదటి ఆదివారం ఏం చేస్తున్నామంటే ఆయన వాళ్ళలో చేయబడుతున్నాం, ఆయన ప్రభు శరీరం పూజిస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం? రక్తం. ఇది నడక, విశ్వాసపు నడక. ఎందుకు? ఈ బలలో మనము పాల్గొంటే రేపు ఆయన వేసే బలలో మనం ఉంటామని. అందుకే ఇది విశ్వాసపు నడక. ఇది తీసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? పరిపూర్ణులుగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిపూర్ణంగా. నేను ముగించేస్తాను, సమయం లేదు కాబట్టి. పరిపూర్ణంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనము ఆ సన్నిధిలో మనం ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ప్రభు బల్లాలలో మనము చేయి పెడతామో మనము యోగ్యముగా ఉంటే పరిపూర్ణం అవుతాము. రేపు రోజున ప్రభు అని వచ్చినప్పుడు మనల్ని కొనిపోతాడు. సంఘం అంతా ఏమైందంట? ఏమైంది?
నిజంగా మనకి రెక్కలు వచ్చి మనం కొనుక్కోబడితే 7 సంవత్సరముల మధ్యాకాశంలో గొప్ప విందులో పాల్గొంటాం. హల్లెలూయా. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధి కాని ప్రేమను పంచావు, నా యేసు రాజ కృపాసాగరా, అనంత స్తోత్రాలుగా, నా యేసు రాజ కృపాసాగరా. నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించు. హల్లెలూయా. మనందరం సిద్ధపడదాం. దేవుడి మాటలను మన హృదయంలో సిద్ధపరచును గాక. ఆమేన్.